నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కి మద్దతు పలకడం కోసం ఎన్నికల కంటే ముందు పోలింగ్ ఒక 1 or 2 days ఉంది అనగా ఆయన వెళ్ళడం జరిగింది. ప్రచారం కూడా చేశారు, శిల్పా రవిచంద్ర గారికి ఓటేయండి అని చెప్పి. కానీ ఈ అంశాల్లో పోలీసుల మీద వేటు పడింది అని అంటున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సో పోలీసులు ఏ రకంగా ఇలా అనుమతి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే గ్యాదరింగ్ చేశారు అని. బట్ ఇక్కడ ఎస్పీ అయితే సేఫ్ అయ్యారు, బట్ కానిస్టేబుల్ పైన అయితే వేటు పడింది అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు. సో అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కి మద్దతు పలికిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ అంశానికి సంబంధించి ఎస్పీని అయితే వదిలేశారంటే వేటు వేయలేదు, బట్ కానిస్టేబుల్స్ పైన అయితే వేటు వేశారు అంటున్నారు. అంటే కానిస్టేబుల్స్ అయితే డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళలో ఉండదు, బట్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు, డెసిషన్ మేకింగ్ తీసుకునేటువంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టేసి వేటు వేయకుండా వదిలేశారు? ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కొద్దిగా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఉరిమి మంగళం మీద పడినట్టు. అసలు ఇప్పుడు ఏదన్నా ఇట్లాంటిది నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా ఉన్నతాధికారులు నిర్ణయాన్ని అమలు చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఎస్బీ కానిస్టేబుల్స్ ఇద్దరిని సస్పెండ్ చేశారని వచ్చింది. అందరికీ కూడా ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడు 144వ సెక్షన్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఇవన్నీ వాస్తవమే. ఇప్పుడు సపోజ్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే అప్పుడు ప్రొషన్ ఊరేగింపు, దాన్ని ఏమంటారు, జులూస్ తీసింది అభ్యర్థి రవిచంద్ర కిషోర్, అధికార పార్టీ అభ్యర్థులు చాలా సార్లు పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మాది, మేము పోలీసులు చచ్చినట్టు మేము కనుక ప్రొషన్ తీస్తే వచ్చి ప్రొటెక్షన్ ఇస్తారు బందోబస్తులో. కాబట్టి ఒకవేళ ఇవ్వకపోయినా మాకు వచ్చిన నష్టమేం లేదు, మా క్యాడరే బందోబస్తు ఏర్పాటు చేసుకోగలదు, వాళ్ళంతా సాయుధులై కూడా ఉంటారు. కాబట్టి అసలు ఇంకోటి, ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ అధికార పక్షాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే పరిస్థితి ఎక్కడా లేదు. అసలు వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే జైల్లో పడేస్తున్నారు. ఇక ఎదురు తిరిగి మాట్లాడితే ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు. గతంలో స్థానిక ఎన్నికలప్పుడు కూడా పోలీసులు పిలిస్తే వెళ్ళి ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా పోలీసులు బెదిరింపులకు లోనై చెప్పినట్టు నామినేషన్లు ఉపసంహరించేసుకున్నారు, ఏకపక్షంగా అయినాయి. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇది 2 రకాల వివాదాలు వచ్చినాయి అల్లు అర్జున్ది. ఒకటేమో పోలీసుకి సంబంధించిన బందోబస్తు వివాదం, తర్వాత రాజకీయ వివాదం. ఇంకోటి ఏంటంటే ఇతను మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయ్యి ఉండి మన పవన్ కళ్యాణ్ వీళ్ళకి బంధువే కదా, మెగా చిరంజీవి, వీళ్ళేమో వైఎస్ఆర్ తెలుగుదేశం కూటమిలో భాగస్వాములు అయి ఉండగా ఇతను ఈ ఫ్యామిలీ హీరో వెళ్ళి ప్రతిపక్షానికి ప్రచారం చేయటం కూడా ఒక రకంగా వాళ్ళకి కొంత తలతీసినట్టుగా అయ్యింది. అంటే ఈ కుటుంబంలో ఐక్యత లేదు. ఈ ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, జనసేనకు అధ్యక్షుడే పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఆ కూటమి ఏర్పాటు చేయటంలో కీలక సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఫ్యామిలీ వాడే వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడనేటప్పటికే ఆ మెగా కుటుంబంలో కూడా చిన్న వివాదం వచ్చింది. అది ఇదేమో పోలీస్ వివాదం, ఇది పరిపాలనా పరంగా వచ్చిన వివాదం. అది రాజకీయ పరంగా, కుటుంబ పరంగా, అంతర్గతంగా వచ్చిన. నాగబాబు కూడా ట్వీట్ చేశారు కదా దానికి సంబంధించి, మాకు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు మా కుటుంబ సభ్యులే కాదన్నట్టుగా కూడా వెళ్ళింది. సరే, దాని మీద వాళ్ళు ఏదో కింద మీద పడ్డారు, అది వాళ్ళ అంతర్గత విషయం, పెద్ద ఎవరు పట్టించుకోవాల్సిన అంశం కాదు. ఒకసారి కుటుంబాల్లో పెద్ద కుటుంబాలు అయిపోయిన తర్వాత ఎవరు రాజకీయ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒకే కుటుంబంలో తల్లి కొడుకు కూడా వేరు పార్టీల్లో, బీజేపీలో మాధవరావు సింధియా, మాతా విజయరాజే సింధియా, వీళ్ళు డిఫరెంట్ పార్టీల్లో ఉండేవాళ్ళు. అట్లా ఇవన్నీ మామూలే. తర్వాత వాళ్ళ సిస్టర్ ఒక పార్టీలో ఉండేది. అట్లా ఒకే కుటుంబంలో, ఇప్పుడు ఇందిరాగాంధీ కుటుంబంలోనే తేడా వచ్చేసింది గతంలోనే. అంటే మీరు చిన్నప్పుడే సంజయ్ గాంధీ అని 1980లో చనిపోయాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ భార్య మేనకా గాంధీ ప్రతిపక్షంలో ఉంది, ఇప్పటికీ ఆమె ప్రతిపక్షంలోనే ఉంది. అట్లా ఈ కుటుంబాల్లో పార్టీల పరంగా విడిపోవటం పెద్ద విషయమేం కాదు. అయినా ఇది కేవలం స్నేహపూర్వకంగా నాకు అతనితో ఉన్న వ్యక్తిగత స్నేహంతో వెళ్ళాను. ఈ ఎలక్షన్లకు ముందే ఎప్పుడైనా నువ్వు ఏ పార్టీ తరపున పోటీ చేసినా నేను ప్రచారానికి వస్తా అని హామీ ఇచ్చా కాబట్టి నేను దానికి గౌరవించి వెళ్ళానని ఆయన చెప్పుకుంటున్నాడు. సరే, అది ఇక్కడ మనకి ప్రాధాన్యత అంశం కాదు. ఇప్పుడు సంబంధించినంతవరకు ఈ సస్పెన్షన్ వేశారు కదా,
ఈ సస్పెన్షన్ వేటుకి సంబంధించినంత వరకు ఇద్దరు ఎస్బీ కానిస్టేబుల్స్ అమ్మా, రెండో పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయకు, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజు, వీళ్ళిద్దరిని వేకెన్సీ రిజర్వ్కి పంపారు. అంటే రెగ్యులర్ డ్యూటీలోంచి వేకెన్సీ రిజర్వ్ కంటే అది వచ్చిన పార్టీ పనిష్మెంట్ కింద లెక్క. అది అందరికీ అదే అర్థం కావట్లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీతోనూ ఇతర పోలీస్ అధికారులని బాధ్యుల్ని చేసి చర్య తీసుకోమని హింట్ ఇచ్చింది. వాళ్ళు కదా, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ప్రివెంట్ చేయాల్సింది వాళ్ళు. పర్మిషన్ ఇవ్వనప్పుడు వాళ్ళు ప్రొసెషన్ తీస్తుంటే ఆపాలి, వీళ్ళు చెదరగొట్టి పంపించేసేయాలి. ఆ వీళ్ళిద్దరూ ఏం చేయగలుగుతారు? ఎస్పీ వాళ్ళు జరుగుతున్నట్టు ఇన్ఫార్మ్ చేయగలుగుతారు తప్ప వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి లాఠీలు పట్టుకుని ఆపే ఉండదు. వాళ్ళు ఎస్బీ వాళ్ళు ఏంటంటే ఒక రకంగా వేగులు, అంటే స్పై, వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇవ్వగలుగుతారు రెగ్యులర్ పోలీస్కి. అదిగో వాళ్ళు అక్కడ రెడీ అవుతున్నారు ప్రొసెషన్ తీయటానికని 1 గంట 2 గంటల ముందు లేదా ఒక పూట ముందు కూడా చెప్పగలరు, ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు, మీరు దాన్ని చూసుకోండి అని. కానీ మరి వాళ్ళని పంపించేశారంటేనే అది మొన్న అది 11వ తారీఖున జరిగింది. ఇది 13నేమో ఎలక్షన్ అనుకోండి. అంటే ప్రచార ముగింపు గడియల్లో ఈయన అక్కడికి వెళ్ళాడు, అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారనేది. అయితే మోహన్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అనుకుంటా, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఆ ర్యాలీలో పాల్గొన్నప్పుడు పోలీసులు సహజంగా ఆపరు కదా. 144 సెక్షన్ అమల్లో ఉన్నమాట వాస్తవం. నంద్యాల చాలా సెన్సిటివ్ ఏరియా, గొడవలు జరగడానికి ఆస్కారం ఉన్న ఏరియా. తర్వాత పోలీసు ఇది ఉంది, మన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు సహజంగా ముందు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది ఆ లోకల్ పోలీస్ స్టేషన్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు ఇతని మీదకి వెళ్ళటం అనేది కొంచెం అందరూ కూడా పోలీసులు అది ఆపలేకపోయారు. ప్రొసెషన్ అయితే భారీగా జరిగింది, దానికి పర్మిషన్ లేని మాట వాస్తవం. అల్లు అర్జున్ వచ్చాడనే దాని మీద పోలీసులు బందోబస్తు కూడా పెట్టారు, అది గొప్ప విషయం. అది అసలు పర్మిషన్ లేని ప్రొసెషన్కి, ఊరేగింపుకి పోలీసు బందోబస్తు పెట్టొద్దు కదా. పోలీసులు వెళ్తే చెదరగొట్టి పంపించేసేయాలి, లేదయ్యా ఇక్కడని. ఇప్పుడు నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి కానీ, డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి కానీ, సిఐ రాజారెడ్డి కానీ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ కారంపూడిలో ఆయన్ని నారాయణ స్వామి అనే కమ్మ సిఐని పెట్టారని. ఇప్పుడు చూడండి, నంద్యాలలో ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డి, అక్కడ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి ఏమో ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, పేరు రవిచంద్ర కిషోర్. చూడండి, వీళ్ళు సామాజిక దీని గురించి మాట్లాడతారు. ఇప్పుడు అందరు కూడా రెడ్లే. మొన్న సస్పెండ్ అయిన వాళ్ళలో కూడా 80% రెడ్డిసే ఉన్నారు. అది ఇంకా పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిగ్గు లేకుండా అక్కడ అతన్ని పెట్టబట్టి ఊళ్ళల్లో ఆ వర్గం పెట్టరైపోయిందని. ఒక సీఏని చూసి ఎవరు పెట్టరైపోరు. అట్ట పెట్టరైపోయే వాళ్ళు అయితే గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారా జనం? ఇప్పుడు ఈయన దుశ్చర్యలకి తాళలేక దాష్టికాలకి గ్రామాలే ఖాళీలో వెళ్ళిపోయారు. ఇప్పుడు అది పెద్ద సీరియస్ విషయం. తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల ప్రధానాధికారికి ఇప్పుడు ఏం చేశారంటే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేసి చాలు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు అది వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, కానీ ఇప్పుడైనా సరే ఉన్నతాధికారుల మీద చర్య తీసుకుని ఆ విచారణ రిపోర్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపాలి. సో నంద్యాలలో అల్లు అర్జున్ వెళ్ళి ర్యాలీ తీసిన దానికి సంబంధించి కేసు నమోదైంది. సో దాంట్లో అనుకోకుండా అనూహ్యంగా ఎస్పీ కానిస్టేబుల్స్ కి అయితే వెయిట్ పడింది. ఎస్పీ అయితే సేఫ్ గా ఉన్నారు, డిఎస్పీ సేఫ్ అన్నారు, సేఫ్ గానే ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. బట్ చిన్నోళ్ళు కానిస్టేబుల్స్ మీద పైన వెయిట్ పడింది. మరి ఆ రోజు మద్దతు పలికారు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కి బన్నీ. సో మరి చూద్దామండి ఏం జరుగుతుంది ఈ అంశంలో అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు.